యుద్ధరంగంలోకి వెళ్ళారు. యుద్ధరంగంలో చాలామంది చచ్చిపోయారు. అందులో కొందరు తిరిగి వచ్చారు. కొడుకు తిరిగి రాలేదు. తండ్రి కూడా యుద్ధానికి వెళ్ళి తండ్రి వచ్చేసాడు, కానీ కొడుకు తిరిగి రాలేదు. తండ్రి గుండె బద్దలైపోయింది. నా కొడుకు చనిపోయాడా యుద్ధరంగంలో? నా కొడుకు ఇంకా లేడా అనుకుంటున్నాడు. కానీ ఎక్కడో చిన్న విశ్వాసం ఉంది. వెంటనే యుద్ధరంగంలోకి తండ్రి పరిగెత్తుకొని మరలా వచ్చాడు. కేకేస్తున్నాడు. ఏంటా కేకంటే, జోనాథన్ ఎడ్వర్డ్, జోనాథన్ ఎడ్వర్డ్, నీ నాన్నను వచ్చానయ్యా, జోనాథన్ ఎడ్వర్డ్ అని తండ్రి కేక వేస్తుంటే ఎక్కడో గాయాల పాలై తండ్రి కేక కుమారుడు వింటూ ఆ మూలుగుతూనే అంటున్నాడు, నానా నువ్వు వస్తావని నాకు తెలుసు, నీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను, నానా వెయిటింగ్, కనిపెడుతున్నా నీ కొరకు అన్నాడు. వెంటనే కొడుకుని భుజాల మీద వేసుకున్నాడు. ఆ రక్తసిక్తమైన ఆ దేహాన్ని భుజాల మీద వేసుకొని నాన్న పరిగెడుతుంటే కొడుకు అంటున్నాడు, నానా నువ్వు వస్తావని నాకు తెలుసు, నువ్వు వస్తావన్న ఆశ నన్ను బ్రతికించింది. ఒక కుమారుడే తన తండ్రి కొరకు అంత ఎదురు చూస్తే నువ్వు దేవుని కొరకు ఎంత ఎదురు చూడాలి? నీ మనస్సు ఎంత ఆనుకోవాలి, ఎంత కనిపెట్టాలి దేవుని కొరకు. ఆపత్కాలంలో నువ్వు ఉన్నావయ్యా, కష్టకాలంలో నువ్వు ఉన్నావయ్యా, నా ఇరుకు నా ఇబ్బందులలో నువ్వు ఉన్నావయ్యా, నా బాధలలో నువ్వు ఉన్నావన్న ఆశ నన్ను బ్రతికించిందయ్యా. నీ కొరకు కనిపెట్టిన వారిలో ఎవరు కూడా సిగ్గు నొందనివ్వని దేవుడువయ్యా, సిగ్గుపడనివ్వని దేవుడువయ్యా, నువ్వు ఉన్నావన్న ఆశ నన్ను బ్రతికించింది.